వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సో, బేసికల్లీ స్టాక్ మార్కెట్ అనంగానే ఇట్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. ఇప్పుడు సాడ్ ఉండొచ్చు కొంతమంది స్టాక్ మార్కెట్ గురించి, కొంతమంది యూ నో హ్యాపీ ఉండొచ్చు, కొంతమందికి బ్యాడ్ మెమోరీస్ ఉండొచ్చు. సో, ఇట్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ అనమాట. సో, ఎందుకింత డిఫరెంట్‌గా ఉంది స్టాక్ మార్కెట్ అసల అంటే కంపెనీస్ అన్నీ పైకే ఎళ్తాయి గదా! ఎప్పుడు. సో, మనకి యాపిల్ అయినా, ఆహ్, మైక్రోసాఫ్ట్ అయినా, ఎన్‌విడియా అయినా చాలా కంపెనీస్ పైకెళ్ళాయి. కానీ ఎందుకింత బ్యాడ్ ఎమోషన్స్ అంటే, మనం స్టాటిస్టిక్స్ తీసుకున్నాము అంటే చాలామంది మార్కెట్‌ని బీట్ చేద్దామని ట్రై చేసి అప్ టు 90% ఆఫ్ పీపుల్ మార్కెట్‌ని బీట్ చేద్దామని ట్రై చేసి ఓడిపోయారు. అసలు ఇంత పెద్ద పర్సెంటేజ్ ఎలా ఓడిపోయారు అంటే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. మనీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో మన లైఫ్‌లోకి మనకు క్లారిటీ పోతుందనమాట. మనలో గ్రీడ్ రావచ్చు. మనం అనుకోని డెసిషన్స్ తీసుకోవచ్చు. సిట్యుయేషన్స్ మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. అండ్ వెన్ మనీ వాస్ ఇన్వాల్వ్డ్ అక్కడ మనం తీసుకునే రేషనల్ డెసిషన్ కూడా ఇర్రేషనల్ అయిపోతది. సో, అదెలా జరిగింది? నా లైఫ్‌లో ఏం జరిగాయి? అని ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఆ 2 ఇన్సిడెంట్స్ నుంచి నేనేమి నేర్చుకున్నాను? నేను ఇప్పుడు ఇన్వెస్టింగ్‌లో నాకు నేను పెట్టుకున్న 2 రూల్స్ ఎలా వచ్చాయి? సో, బేసికల్లీ ఇన్సిడెంట్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి అవి. సో, ఎలా వచ్చాయనే దాని గురించి మాట్లాడతాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అసల స్టాక్స్ గురించి అంత తెలీదు. మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఈటీవీలో నైట్ వచ్చేది. ఏంటి సెన్సెక్స్ ఇంత పెరిగింది, నిఫ్టీ ఇంత పెరిగింది, పడింది అని చెప్పి రోజు చెప్తారు. బట్ అగైన్ అది స్టాక్స్ అని తెలుసు. అంతేగాని అంతకంటే అసలేం తెలీదు నాకు. ఈ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే అమెరికాలో ఫైనాన్షియల్ లిటరసీ చాలా బావుంటుంది మనకంటే. ఈళ్ళకి అన్నీ చాలా తెలుస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తా ఉంటారు. సో, అగైన్ బ్యాక్ టు ద టాపిక్. మా డ్యాడీ ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారు, వదిలేసారు. అంతే కానీ నాకంత తెలీదనమాట. అది కూడా ఎక్కడో బయటికెళ్ళి చేశారు. ఒక ఆఫీస్‌కెళ్ళి చేశారని గుర్తుంది. సో, నేను అలాగే అనుకునేవాడిని. 2019లో ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీలో డబుల్ చేశారు మనీ. వాళ్ళు 1000 పెడితే $2000 అయింది. ఎందుకు అంటే ఆ టైంలో ఒకసారి క్రిప్టో పెరిగిపోయిందనమాట సడెన్‌గా. ఇప్పుడు డోజ్ కాయిన్ అని ఇంకేవో ఉన్నాయి. అవి పెరిగిపోయాయి. నేను మిస్ అయిపోయా. అరే! నేను మిస్ అయిపోయాను ఏంట్రా అని చెప్పి వెంటనే మన దగ్గర అకౌంట్ కూడా లేదు గదా! సో, వెంటనే అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని మనకి ఐడీ అవన్నీ ఇవ్వాలి. అకౌంట్ ఓపెన్ చేసి నేను ఇన్వెస్ట్ చేశాను. బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆల్రెడీ పెరిగిపోయినాయి గదా! ఆల్రెడీ పెరిగాక ఇన్వెస్ట్ చేస్తే మనం అంత పెరగలేదు. అది మెల్లమెల్లంగా అటు ఇటు వెళ్తా ఉండేది. సో, ఇంకా చూసి బోర్ కొట్టి వదిలేసాననమాట. టైం అయింది ఒక 2 ఇయర్స్ అయినట్టుంది అప్పటికి. నేను 2021లో కాన్సస్‌లో ఉన్నాను మా ఫ్రెండ్‌తో. సో, కాన్సస్‌లో ఉన్నప్పుడు అగైన్ బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఉంది. ఇలా ఇన్వెస్టింగ్ ఇలా అప్పుడు చేసి వదిలేసాను. అకౌంట్ ఓపెన్‌లోనే ఉంది. ఒకరోజు నా ఫ్రెండ్ నాకు వీడియో చూపించాడనమాట. ఆ టైంలో స్టాక్స్ అన్నీ చాలా క్రేజీగా పెరిగాయి. ఎందుకు అంటే 2020 కోవిడ్ వచ్చినప్పుడు మార్కెట్ బాగా క్రాష్ అయిపోయింది. సో, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిచ్చేసి చాలామందికి స్టిమ్యులస్ చెక్స్ ఇచ్చింది. అసలు కంపెనీస్‌కి కూడా చాలా ఈజీగా మనీ వచ్చాయి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోవడం వల్ల. సో, వాళ్ళు విపరీతంగా హైర్ చేసుకోవడం మొదలెట్టారు. అండ్ ఈవెన్ చాలా మనీ మార్కెట్‌లోకొచ్చిందనమాట. సో, మీమ్ స్టాక్స్ అనే కాన్సెప్ట్ కూడా బాగా పాపులర్ అయిపోయిందప్పుడు. ఎప్పటినుంచో ఉంది గానీ, ఆ టైంలో మీమ్ స్టాక్స్ అనేది ఏంటి అంటే, ఒక కంపెనీ మీద మీమ్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. దానికి ఫాలోవర్స్ ఉంటారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు పంప్ చేస్తా ఉంటారు. వాళ్ళు హైప్ ఇస్తా ఉంటారు. సో, అలాంటి ఒక గేమ్ స్టాప్. దాని గురించి మా ఫ్రెండ్ నాకు చెప్తున్నాడు. సో, బేసికల్లీ గేమ్ స్టాప్ అనేది ఒక ఫిజికల్ స్టోర్స్ చైన్ అది. ఆ స్టోర్‌లో వాళ్ళు గేమ్ సీడీలు గానీ, లేకపోతే ఆహ్, ఏదన్నా గేమ్‌కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉంటారు. కానీ ఈ జనరేషన్‌లో ఇంకా ఈ టైమ్ ఆఫ్ ద టెక్నాలజీలో ఇంకా గేమ్ సీడీస్ అంత ఎవరు వాడట్లేదు గదా! ఇప్పుడు మనకి ప్లే స్టేషన్‌లు అవి గూడా సీడీలు లేకుండా వస్తున్నాయి. ఎందుకు ఇంటర్నెట్ ఫాస్ట్‌గా ఉంది. నువ్వు గేమ్ కావాలంటే డౌన్‌లోడ్ జేసుకో. నీకు ఎక్కువ స్పేస్ కూడా వచ్చేసింది. మొత్తం మారిపోయింది ఇకోసిస్టమ్. అలాంటప్పుడు ఆ కంపెనీ పడిపోతది అని ఒక పెద్ద హెడ్జ్ ఫండ్ పెట్టిందనమాట. ఎక్కడ పెట్టింది? స్టాక్ మార్కెట్‌లో పెట్టింది. దాన్ని షార్ట్ జేసింది బేసికల్లీ. దాన్ని చూసి దాన్ని ఎవరైతే గేమ్ స్టాప్ నచ్చిన వాళ్ళుంటారో, సో, బేసికల్లీ మనకి ఇండియాలో మనం చిన్నప్పటి నుంచి ఒక క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి. మనం ఒక దగ్గర బాల్, బ్యాట్ కొనుక్కుంటాం. మనకు దాంతో ఎమోషన్స్ ఉంటాయి ఆ స్టోర్‌తో. సడెన్‌గా ఆ స్టోర్ మూసేసాడంటే కొంచెం బాధపడతాం. ఇక్కడ అలాగే జరిగింది. సో, వీళ్ళందరూ బాధపడిపోయి కొంచెం ఒక రివల్యూషన్ లాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద రెడిట్ పోస్ట్ ఒక థ్రెడ్ ఓపెన్ అయిపోయి ఒక కమ్యూనిటీ ఫార్మ్ అయిపోయిందనమాట. ఎంత పెద్ద కమ్యూనిటీ ఫార్మ్ అయిపోయి ఎంత పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ జరిగింది అంటే $2 ఉన్న స్టాక్ $25 అయింది. 10 టైమ్స్ పెరిగింది. రైట్.
సో, ఇదే మా ఫ్రెండ్ నాకు ఆ రోజు చెప్పాడు. కాకపోతే ఏంటంటే, మేమిది చూసాం గదా యూట్యూబ్‌లో. సో, ఇంగ యూట్యూబ్ అల్గారిథమ్ మాకన్నీ ఇవే వీడియోస్ చూపిస్తుందనమాట వెంటనే. సో, ఆ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయంటే, జనరేషనల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మిస్ అయితే ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడు అన్న ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇంక మొత్తం స్టాక్ పైకి ఎళ్తుంది. మన యూ నో భూమి అంచులు దాటి మూన్‌కెళ్ళిపోతది. ఆ రేంజ్‌లో ఎళ్ళిపోతదన్నట్టు చెప్పారు. కానీ మనం అంత ఇన్‌ఫ్లూయెన్స్ అంటే అవుతున్నాం గానీ, ఇంకా డేర్ చేయలేదు. ఎందుకు? ఇది మన ఎమోషన్ గాదు. మనకంత తెలీదు. సర్లే అప్పుడే ఇంకా ఆహ్, అంత ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు గదా! స్టాక్ మార్కెట్‌లో. జస్ట్ అకౌంట్ ఒకటే ఉంది. ఈ టైంలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఏంటంటే, మాకు ఒక ఫ్యాన్ బల్బ్ అదే సంథింగ్ ఏదో లైట్ రిపేర్ చేయడానికి ఒకతనొచ్చాడు. ఒక నార్మల్ అమెరికన్. ఏదో హై స్కూల్ చేసి జాబ్ ఏం చేయట్లేదనుకుంట. ఇలాగే పనులు చేస్తా ఉంటాడు. అతనొచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఫిక్స్ చేసేసాడు. ఎళ్ళేటప్పుడు టీవీ వెంక చూస్తే మా టీవీలో ప్లే అవుతుంది గేమ్ స్టాప్ గురించి. సో, ఇంక అతను "హే బ్రో! మీరు ఇన్వెస్ట్ చేస్తారా?" అది ఇది అన్నాడు. "మేము చేస్తాము. నువ్వు చేస్తావా బ్రో?" అంటే, "యాహ్! నేను చేస్తాను. మనంతా గేమ్ స్టాప్‌ని ఇలా పైకి తీసుకురావాలి. ఒక మంచి కంపెనీ. మనందరం డైమండ్ హ్యాండ్స్ అందరం కలిసుండాలి. అందరం అది చేయాలి, ఇది చేయాలి" అంటే మేము ఓకే. ఓకే అని చెప్పాము. ఎళ్ళిపోయాడు. ఎళ్ళిన తర్వాత కూర్చొని ఇద్దరం ఏంట్రా ఇది ఈ రేంజ్‌లో ఉంది హైప్ అసల. పబ్లిక్ ఇలా ఉన్నారు అని చెప్పి, సరే మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు ఆల్రెడీ ఒకసారి ఆపర్చునిటీ మిస్ అయ్యాం కదా! 2019లో. ఈసారి కొంచెం గ్రీడ్ వచ్చింది. సరే అని చెప్పి కొంచెం డేర్ చేసి అది ఇన్వెస్ట్ చేశాం. నా దగ్గర మనీ కూడా అప్పుడు లేదు. అప్పుడే అప్పులన్నీ క్లియర్ అయిపోయి హ్యాపీగా ఉన్నా. సో, ఈ ఆపర్చునిటీ ఎందుకు పోగొట్టుకోవటం అని ఒక $5,000 లోన్ తీసుకున్నా. $5,000 లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే నాకు గ్రీడ్ ఉంది గానీ, మరీ అంత గ్రీడ్ లేదనమాట. సో, నాకు ఒక 10x అంత అవ్వనవసరంలా. 10 టైమ్స్ పెరగనవసరంలా. $80 పెట్టి కొన్నా, 85 అవ్వంగానే అమ్మేసాను. 90కి కొన్నాను, 95కి అమ్మేసా. అలా 4, 5 సార్లు చేశాను. అలా కొన్ని రోజులు పాస్ అయింది. $200 ఎంతో నడుస్తుంది స్టాక్ ప్రైస్. ఎక్స్‌క్యూజ్ మీ. సో, $200 కొన్నాను. కొని అమ్ముదాం అంటే అది పని చేయట్లా. షా టెన్షనొచ్చింది. ఏంట్రా ఇది పని చేయట్లేదని వెంటనే వాడికి కాల్ చేశా. రాబిన్‌హుడ్ అకౌంట్ వాడికి కాల్ చేస్తే, రాబిన్‌హుడ్ అనేది ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట యూఎస్‌లో. అతనేమన్నాడంటే, "బాబు నువ్వు రోజు కొని అమ్ముతున్నావు. అలా చేయకూడదు. అలా చేస్తే నిన్ను ప్యాటర్న్ డే ట్రేడర్ అంటారు. అది నిన్ను లాక్ అయిపోయింది నీ అకౌంట్. ఒక రెస్ట్రిక్షన్ పడింది. అది లిఫ్ట్ చేయాలి అంటే నువ్వు కొన్ని రోజులు ఆగాలి. లేదా $25,000 నీ అకౌంట్‌లో ఉండాలన్నాడు. 5,000 లోన్ తీసుకొని పెట్టా. 25,000 ఎక్కడి నుంచి వస్తది? సరే అని చెప్పి ఇంకా ఏదో ఆలోచిస్తున్నా ఏం చేయాలని. మెల్లంగా స్టాక్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. 200 నుంచి 300 ఎళ్ళింది, 350 ఎళ్ళింది, 400, 450, 500 రీచ్ అయింది. అప్పుడేంటి మనం ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా నార్మల్ భూమి మీద లేను నేను కూడా స్టాక్‌తో పాటు మూన్‌కెళ్ళిపోయా. సో, ఆ టైంలో ఆహ్, ఏమనిపించింది ఇంత ఈజీ దిస్ ఈజ్ వెరీ నైస్ మంచి మంచి డెసిషన్ తీసుకున్నాను. అది ఇది అనుకున్నా రిస్క్ కనిపించట్లేదు నాకు. ఎందుకు మనం ప్రాఫిట్‌లో ఉన్నాం గదా! వెంటనే మమ్మీకి చెప్పాలి, డ్యాడీకి చెప్పాలి, ఫ్రెండ్స్‌కి చెప్పాలి. ఇదే థాట్స్ మైండ్‌లో. సడెన్‌గా ఆ రేంజ్‌లో స్టాకెళ్ళినప్పుడు అదొక బేసిస్ మీద ఎళ్ళలేదు గదా! అప్పుడు ఆ కంపెనీ ఏమి స్టేబుల్ కంపెనీ గాదు. దాని బిజినెస్ ఏమి వండర్‌ఫుల్ బిజినెస్ మోడల్ గాదు. ఇప్పుడు ఎన్‌విడియా, యాపిల్ ఇలాంటి కంపెనీ కాదది. అది ఏదో ఒక టైంలో ఎక్స్‌టింగ్విష్ అయిపోయే కంపెనీ. ఉన్నా గానీ తక్కువ స్టాక్ ప్రైస్ ఉండే కంపెనీ అది. వెంటనే పడటం స్టార్ట్ అయింది. పీపుల్ అమ్మేయటం మొదలెట్టారు. బయటకు రావడం మొదలెట్టేసారు. ఏవైతే యూట్యూబ్‌లో ఛానెల్స్ గానీ, మనకి రెడిట్‌లో థ్రెడ్స్ గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే స్టాక్ బాగా పెరిగిపోతది, మూన్ దాకా ఎళ్ళిపోయిందన్నోళ్ళు అన్న వాళ్ళే గ్రీన్ అప్ యారోని రెడ్ డౌన్ యారోగా మార్చి, భూమిలోకొచ్చేసింది, పాతాళంలోకెళ్ళిపోతుందన్న రేంజ్‌లో పోస్టులు పెట్టారు. పడిపోతుంది. ఇది రివర్స్ హైప్‌కి రివర్స్ అయింది. సో, అందరూ కూడా అమ్మేయడం మొదలెట్టారు. అది వెంటనే 500, 400, 300, 200 నా కాస్ట్ బేసిస్‌కి దిగింది కిందకి. దిగి నేను అమ్మే టైంకి $70కెళ్ళిందనమాట. అసలా అర్థం కాలేదు నాకు. ఏంటి ఇలా జరుగుతుంది ఇది అని మళ్ళీ అమ్మాలా వద్దా అదొక కన్‌ఫ్యూజన్. వెంటనే ఎళ్లి ఆహ్, దేవుడికి దండం పెట్టేసుకొని, "ప్లీజ్ దేవుడా పెంచేసేయి దీన్ని ఎలానో పెంచు డబ్బులు పోతున్నాయి" అది ఇది అంటే ఒక ఒక విషయం మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని రోజుల క్రితం వరకు నేను డెట్‌లో ఉన్నప్పుడు ఐ వాస్ హ్యాపీ. డెట్ క్లియర్ చేయాలి. తగ్గిపోతుంది అన్న హ్యాపీనెస్ ఉండేది. ఒక గోల్ కనిపించింది. ఇప్పుడు డెట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన దగ్గర మనీ వచ్చిందో, మనకి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ మనకే వస్తాయి. ఎందుకు దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయాలి. అసలు మొన్నటిదాకా హ్యాపీగా ఉన్నావు కదా! ఇవాళ ఎందుకు? ఇప్పుడు నాకు డెట్ పోయింది. ఇన్వెస్టింగ్‌లో దిగటం వల్ల కొత్త డెట్ వచ్చింది. అలాగే స్లీప్‌లెస్ నైట్స్ కూడా వచ్చాయన్నమాట. యాస్ ఎ పర్క్. లడ్డు కావాలా నాయనా అన్నట్టు అలా కూడా వచ్చాయి. యాంక్సైటీ, స్లీప్‌లెస్ నైట్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో, అమ్మేసాను. 70% లాస్‌కి అమ్మేసాను. మన వల్ల కాదురా అని చెప్పి బయటకొచ్చేసా.
2 ఇయర్స్ అయింది. 2023లో ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. ఆల్రెడీ 4,000 ఎంతో పోగొట్టుకున్నాను గదా! ఇంక లైట్ తీసుకున్నా. కానీ ఒకసారి ఒక థాట్ వచ్చింది. అప్పుడే 2022 క్రాష్ తర్వాత 2023 బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. మంచిగా పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు అనుకున్నా నేను. అసలు ఎందుకు వదిలేసాను? నేను కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ఎ ఇన్వెస్టింగ్ ఫార్మ్. ఇట్స్ నాట్ ఎ గ్యాంబ్లింగ్ థింగ్. నేను గ్యాంబుల్ చేశా ఇదివరకి. అలా కాదు ఇన్వెస్ట్ చేద్దాం. అప్పుడు జాబ్స్ రానప్పుడు జాబ్ కోసం కష్టపడి నేర్చుకొని ముందలకొచ్చా. జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ కోసం పోటీ పడి, కష్టపడి ప్రమోట్ అయ్యాను. జాబ్స్ మారుకుంటూ వచ్చాను. దీన్నెందుకు మనం కాన్క్యూర్ చేయకూడదు? దీన్నెందుకు నేర్చుకోకూడదని నేర్చుకున్నాను. వెంటనే దిగాను. దిగి ఈసారి కొంచెం రీసెర్చ్ చేసి స్టేబుల్ కంపెనీస్ ఉంటాయన్నమాట మనకి. యాపిల్, మైక్రోసాఫ్ట్ అలాంటి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైస్. ఆ కంపెనీస్‌లో నేను పెట్టాను. పెట్టాను ప్రాఫిట్‌లో ఉన్నాయి. ఆ బుల్ మార్కెట్ మంచిగా నడిసింది. నేను నా పోయిన 3,000 తెచ్చేసుకున్నా. 3,000, 4,000 తెచ్చేసుకున్నా. ప్రాఫిట్‌లో కూడా ఉన్నాయి ఇంకా. అంతా బాగా నడుస్తుంది. 2024 ఆగస్ట్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. అగైన్ మన మనకసల సంబంధం కూడా లేని థింగ్స్ మననెలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయనేది. జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ 0% ఉంచారు కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఎందుకో పెంచారు. ఒక రీజన్ ఉంది. దాని గురించి తర్వాత చెప్తాను. వీడియో తీస్తాను కావాలంటే గానీ. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఒక 0.25% పెంచారు. అది ఎంత 0.25%. అది పెరగంగానే జపాన్ యెన్ క్యారీ ట్రేడ్ అనేది ఒకటుంది. ఒక కాన్సెప్ట్ అది పడిపోతది అని జెప్పి యూట్యూబ్‌లో ఫుల్ మళ్ళీ వీడియోస్ వచ్చేసాయి. అందరూ మొత్తం న్యూస్ పేపర్‌లో, రెడిట్‌లో అంతా అదే గోల మళ్ళీ. ఏంట్రా ఈ క్యారీ ట్రేడ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా జపాన్‌లో తక్కువ ఇంట్రెస్ట్ కదా! అసలు ఇంట్రెస్ట్ లేదు. అక్కడ లోన్ తీసుకొని కరెన్సీ మార్కెట్‌లో దాన్ని మార్చేసి, ఇక్కడికొచ్చాక యూఎస్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ ఫీజ్ ఏదో కట్టుకుంటారు. బట్ అక్కడ జీరో ఇంట్రెస్ట్ కదా! ఇక్కడొచ్చిందంతా మనకు ఎక్స్‌ట్రా మనీ మిగిలినట్టే. నార్మల్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్న 10% వస్తది. 15% వస్తది. పీపుల్ మేడ్ మనీ లైక్ థట్. ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి అంటే ఇక్కడ పెంచలేము. చాలా వరకు బిట్‌కాయిన్ పడిపోతది. అది పడిపోతది. స్టాక్స్ పడిపోతాయని చెప్పి మొత్తం అల్లకల్లోలం అయిపోయిద్ది. ప్రపంచం ఎండ్ అయిపోతుందన్న రేంజ్‌లో తీశారు. మనకి బయట డేటా అలా వచ్చిందనమాట. సో, దాన్ని చూసి నేను షాక్. ఆల్రెడీ నెక్స్ట్ మండే ఓపెన్ అయింది. ఇది మండే అనమాట. ఓపెన్ అవ్వంగానే నా స్టాక్ మార్కెట్ మెల్లగా డిప్ అవ్వడం స్టార్ట్ అయింది. నా స్టాక్స్ కూడా పడిపోయాయి. పడంగానే ఎంత 20% ఎంతకో డెఫిసిట్‌కెళ్ళాను. నెగెటివ్‌లోకి వెళ్ళంగానే నాకు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసి ఇంకేం చేయాలో తెలియక అమ్మేసా. ఎందుకు? నాకు ఆ డబ్బులు కావాలి. నేను ఒక ఇమ్మీడియేట్ పర్చేజ్ కోసం పక్కన పెట్టిన డబ్బులయి. సో, ఎంతో కొంత లాస్‌లో పోయిందిలే. మొత్తం పోకుండా ఇది బెస్ట్‌లే అని చెప్పి అమ్మేసా. అమ్మేసిన తర్వాత విచిత్రం ఏంటంటే 10 డేస్‌కి మొత్తం క్లియర్ అయిపోయింది. క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోయి, మళ్ళీ స్టాక్స్ అన్నీ పైకెళ్ళడం మొదలెట్టాయి. నేను అమ్మకపోయుండుంటే ఆఫ్టర్ 10 డేస్ నా లాసెస్ అన్నీ కవర్ చేసుకొని, మళ్ళీ ఇదివరకు ఎంతున్నానో దాన్ని దాటి ముందలకెళ్ళేవాడిని ఇంకా ప్రాఫిట్‌లోకి. బట్ అమ్మేయాల్సొచ్చింది. సో, ఇవి చూసిన తర్వాత ఈ 2 ఇన్సిడెంట్స్ చూసాక నాకు కూర్చొని నేను కొంచెం బాగా రీసెర్చ్ చేశాననమాట. అసల కొంచెం చదివాను. ఇప్పుడు 'వారెన్ బఫెట్' గురించి, 'చార్లీ బంగర్' అతని పార్ట్నర్ గురించి, ఇంకా చాలామంది 'గుడ్ ఇన్వెస్టింగ్, బ్యాడ్ ఇన్వెస్టింగ్' అని చాలా బుక్స్ కూడా ఉంటాయనమాట. మనీ ఎలా మనుషుల్ని మారుస్తది. ఇవన్నీ చదివాక నాకు 2 అర్థమయ్యాయి. ఇది అగైన్ చెప్తున్నా ఇయన్నీ వాళ్ళ ఇన్‌స్పైర్ అయింది. నా ఓన్ క్రియేషన్ గాదు. బట్ నాకు నేను ఎలా క్రియేట్ చేసుకున్నా అంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే, ఆ డబ్బులు నాకు అవసరం ఉండకూడదు ఇమ్మీడియేట్ ఫ్యూచర్‌లో. ఒక 1200, 1300 డేస్ ఒక 4 ఇయర్స్ వరకు గూడా నాకు ఆ డబ్బులు అవసరం ఉండకూడదు. అవసరం ఉంటే నేను పెట్టకూడదు. పెట్టాననుకోండి ఇలా జరుగుతది. ఏదో ఆఫ్‌కోర్స్ ఇయర్‌లో చాలా సార్లు స్టాక్ మార్కెట్ పైకి కిందకెళ్తది. మనకు కావాల్సిన టైంలో కిందకెళ్ళిందంటే ఫ్లాప్. లాస్‌లో అమ్మాలి. ఇన్ని రోజులు వెయిట్ చేసిందంతా వేస్టు. దాని బదులు టెన్షన్ గూడా వస్తది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఇరుక్కుపోతారు. మనము మన గ్రీడ్ లెవెల్, మన రిటర్న్స్ అనేవి మన మెంటల్ హెల్త్‌కి రిలేటెడ్ అయి ఉండాలి. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే, యువర్ గ్రీడ్ అండ్ యువర్ రిటర్న్స్ ఆర్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు యువర్ మెంటల్ హెల్త్. మనం ఎంత రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, ఇప్పుడు నేనొక స్టాక్‌లోంచి ఒక 10x రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అంటే నా క్వాలిటీ ఆఫ్ స్లీప్ 10 టైమ్స్ డిగ్రేడ్ అయిపోవటానికి నేను రెడీగా ఉండాలి. నిద్రలేని రాత్రులొచ్చినా కానీ, నేను దాన్ని టేక్ ఇన్ చేసుకోవాలనమాట. నేను ఓకే అయ్యుండాలి. అలా అయితేనే ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి నేను. ఎందుకు? నువ్వు ఒక 10x పెరుగుతుంది, ఒక 10 టైమ్స్ పెరగాలి స్టాక్ అనుకుంటే, ఆ స్టాక్ పెరుగుతది. మళ్ళీ పడతది, మళ్ళీ పెరుగుతది. ఎందుకు? దానికి రీజన్ లేదు. దాన్ని పీపుల్ అర్థం చేసుకుంటున్నారు. సో, ఒకేసారి పెడతారు, ఒకసారి తీస్తారు, ఒకసారి మళ్ళీ పెడతారు. ఈ స్టాక్ మార్కెట్ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎప్పుడైనా గాని రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్‌లో వస్తారనమాట పార్టీకి.
మనం అందరం రిటైల్ ఇన్వెస్టర్స్. జనరల్ పబ్లిక్ ఎప్పుడన్నా స్టాక్ మార్కెట్ అనే పార్టీకి లాస్ట్‌లో ఎళ్లి, కానీ బిల్లు మొత్తం మనమే కడతాం. అలా జరుగుతాయి చాలా సార్లు. సో, అందుకని జెప్పి నాకు నేను పెట్టుకున్న రూల్ అది. సో, యాహ్! బేసికల్లీ పెట్టే మనీ మనకు వెంటనే అవసరం ఉండకూడదు. మనం పెట్టే స్టాక్స్‌కి ఎంత రిస్క్ ఎపటైట్ అనేది మనం జీర్ణించుకునే అంత ఎపటైట్ ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో, అందుకనే సింపుల్‌గా అగైన్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదిది. నేను ఇండెక్స్ ఫండ్స్‌లోను నాకంటూ కొన్ని పిక్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అయితే స్టేబుల్ కంపెనీస్ అని వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టాను. సో ఫార్ సో గుడ్. అప్పటినుంచి బానే ఉంది. బానే నడుస్తుంది. ఆఫ్‌కోర్స్ డ్రాప్స్ వచ్చాయి. హైస్ చూసాను, లోస్ చూసాను. బట్ ఐయామ్ హ్యాపీ. ఎందుకు అంటే అప్పటి మీద ఇప్పుడు నాకు నా స్లీప్ బావుంది. నా ప్యాటర్న్స్ బావున్నాయి. నన్ను పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ చేయట్లేదు. మార్కెట్ కండిషన్స్‌కి నేను స్టాక్ మార్కెట్‌ని రోజు చూడాలి, రోజు చేయాలి అన్న కాన్సెప్ట్ మెల్లమెల్లంగా మర్చిపోతూ వచ్చా. ఎట్ సమ్ పాయింట్ కొన్ని రోజులు అసలు స్టాక్ మార్కెట్ నేను చూడలేదు నేను. బట్ అన్నీ బానే ఉన్నాయి. అంతా బానే ఉన్నా. సో, ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. మనం ఏదో అనుకుంటాం గానీ, మన చేతిలో ఉన్నది మన లైఫ్ మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు జపాన్‌లో ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ఏంటి? నా స్టాక్స్ పడిపోవడం ఏంటి? అలా చాలా ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి గ్రీన్‌లాండ్ కావాలన్నాడు. స్టాక్ మార్కెట్ పడిపోయింది ఇవాళ. రైట్? సో, దాన్ని మనం చాలా చేయలేం. చేయలేనప్పుడు దాన్ని చాలా అంత ఆశలు పెట్టుకోకుండా నాకు హెల్ప్ చేసే ఇన్వెస్టింగ్ ఇంజిన్ అనుకోవాలే గానీ, అదే నా ప్రైమరీ సోర్స్ అనుకోకూడదు. అలా అనుకుని చేస్తే ఫస్ట్‌లో చెప్పాను కదా! 90% ఆఫ్ పీపుల్ బీట్ చేయడానికి ట్రై చేసి ఓడిపోయారు అని. మనం ఆ ఫేస్‌లో ఉండకూడదని కోరుకుంటున్నాను. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని, మన మీద మన నమ్మకంతో ఇప్పుడు నాకంటూ నేను జాబ్ తెచ్చుకోవడం ఈజీ గానీ, కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. అంతేగాని ఎవరో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఎక్కడో చదివాను అని చెప్పి ఒక హాఫ్ బేక్డ్ రీసెర్చ్ అంటే సగం సగం తెలిసి తెలియకుండా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి, అది పెరగాలి అని చెప్పి దేవుడికి దండాలు పెట్టుకొని, మొక్కులు పెట్టుకుంటే అది జరగదు అని నాకర్థమైంది. దిస్ ఈజ్ మై స్టోరీ ఇన్ స్టాక్ మార్కెట్. మీకు గూడా ఇలాంటి ఏమన్నా స్టోరీస్ ఉంటే షేర్ చేసుకోండి, స్ప్రెడ్ చేయండి. అండ్ చెప్పాను గదా! మనకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో చాలా తక్కువుంటది. మనం మాట్లాడాలి, చెప్పాలి, షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. చెప్పాలి. మీకేం జరిగింది? మీరెందుకు డబ్బులు మీకొచ్చాయి? మీకెందుకు డబ్బులు పోయాయి? ఏదో దిష్టి కొడతారు, మన మీద జాలి చూపిస్తారు. ఈ పక్కన పెడితే మనం వేరే వాళ్ళకి మన ఎక్స్‌పీరియన్సెస్ చాలా యూజ్ అవుతాయన్నమాట. మనం చెప్తే మనం చేసిన తప్పులు వాళ్ళు చేయకపోవచ్చు కదా! సో, ఎవెన్చువల్లీ ఇట్స్ గోనా హెల్ప్ ఎవ్రీబడీ. సో, యాహ్! దట్స్ ఇట్. చాలా తక్కువ టైంలో చెప్దాం అనుకున్నాను. మళ్ళీ అగైన్ ఒక 18 మినిట్స్ అయినట్టుంది. థాంక్ యూ సో మచ్. బాయ్.